టు క్రియేట్ ఏపీఐస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా క్రియేట్ చేస్తాం అన్నది ఇప్పుడు చూద్దాం. సో ముందు చెప్పినట్టుగా ఏపీఐలో మనం మెయిన్గా 4 CRUD ఆపరేషన్స్ చేయొచ్చు. ఇంకా చాలా ఆపరేషన్స్ ఉంటాయి, ప్యాచ్ అని, హెడ్ అని, ఇంకా చాలా డిఫరెంట్ ఉంటాయి. కానీ మెయిన్ ఎక్కువగా యూజ్ చేసే ఆపరేషన్స్ ఏంటంటే ఈ గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, పుట్ మెథడ్, డిలీట్ మెథడ్. ఇంకా మనకి బ్రౌజర్లో ఈ గెట్ మెథడ్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఈ పోస్ట్ కానీ, పుట్ కానీ, డిలీట్ కానీ యాక్సెస్ ఉండవు అనమాట. వాటిని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము, ఎందుకంటే బ్రౌజర్లో కేవలం గెట్ మెథడ్ మాత్రమే యాక్సెస్ అవ్వగలదు. సో ఇప్పుడు మనం ఏపీఐస్ని ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. అయితే ఏపీఐస్ని నేను Node.js అండ్ ఎక్స్ప్రెస్ యూజ్ చేసి డెవలప్ చేయబోతున్నాను. ఒకవేళ మీకు Node.js ఫెమిలియారిటీ లేకపోతే ఇది పెద్ద కష్టం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. అయితే ఈ Node.js ఎక్స్ప్రెస్ యూజ్ చేసి చేయాలంటే దానికి ముందుగా మీ సిస్టంలో కావాల్సినవి ఏంటంటే, మీ సిస్టంలో Node.js అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది క్లిక్ చేసి ఫస్ట్ Node.jsని ఇన్స్టాల్ చేసుకోండి. Node.js ఇన్స్టాలేషన్ సెటప్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, బ్యాక్ ఎండ్ నోడ్ అని. సో మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి చెప్తాను, అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అసలు ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు ఏంటనేది. తర్వాత మరి ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఈ Node.js బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకి package.json ఫైల్ అనేది క్రియేట్ అవ్వాలన్నమాట. ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, బ్యాక్ ఎండ్ అని. సో ఇందులో ఫస్ట్ టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఈ కమాండ్ ఎంటర్ చేయండి, npm init. సో ఇది ఎంటర్ చేసి మీరు ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. ప్యాకేజ్ నేమ్ ఏమి ఇవ్వాలి, అంటే ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇవ్వాలి. సో బ్యాక్ ఎండ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ వెర్షన్, డిస్క్రిప్షన్, ఏపీఐ ట్యూటోరియల్, ఎంట్రీ పాయింట్ వచ్చేసి అంటే స్టార్టింగ్ ఏ ఫైల్ రన్ అవ్వాలనేది అడుగుతుంది. సో index.js, ఇక్కడ నేను server.js అని చేస్తాను. నేమ్ ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ కమాండ్ జస్ట్ ఎంటర్ చేయండి. గిట్ రిపోజిటరీ జస్ట్ అన్ని స్కిప్ చేయండి, జస్ట్ ఎంటర్ చేసుకుంటూ వెళ్తే స్కిప్ అయిపోతాయి అన్నమాట. ఆథర్ నేమ్, లైసెన్స్, ఎంటర్. సో అంత అయిపోయిన తర్వాత ఈజీస్ ఓకే అంటది, ఎస్ అని ఎంటర్ చేస్తే మీకు package.json ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇలా కాకుండా అంటే ఇన్ని ఇన్పుట్స్ ఎంటర్ చేసి ఫైల్ క్రియేటే కాకుండా సింపుల్గా ఒకే ఒక కమాండ్తో మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అది ఎలా కూడా చూద్దాం. జస్ట్ npm init -y అని ఇవ్వండి. సో డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది అనమాట. ఈ పర్టికులర్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ నేమ్తో మనకి ఆ ప్యాకేజ్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఇంకా డిఫాల్ట్ ఫైల్ వచ్చేసి ఇండెక్స్ ఫైల్. సో మనం ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి ఇండెక్స్ ఉంటుంది. సో వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఈ package.js ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ మెయిన్ తీసేసి server.js అని పెట్టండి, సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు server.js అనేది మీ ఫోల్డర్లో లేదు, అంటే బ్యాక్ ఎండ్ ఫోల్డర్లో లేదు కాబట్టి ఫస్ట్ మీరు దాన్ని క్రియేట్ చేయాలన్నమాట. సో మీరు package.js క్రియేట్ అయిన తర్వాత server.js అనే ఫైల్ని క్రియేట్ చేయాలి. బయట నేను దాన్ని క్రియేట్ చేశాను. దానికంటే ముందు మీరు కొన్ని ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. అవి ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, బాడీ పార్సర్, కోర్స్, ఎక్స్ప్రెస్, MySQL, నోట్మోన్ అని. వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. కమాండ్ ఏంటి అంటే npm install అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు, లేదా జస్ట్ సింగిల్ ఐ ఇచ్చిన అది షార్ట్ కోడ్ అనమాట ఇన్స్టాల్కి. ఇంకా మీరు ఏ అయితే ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో వాటిని ఇక్కడ ఇవ్వాలన్నమాట. స్పేస్ ఇచ్చి దాని తర్వాత ఒకటి మీరు ఏవైతే ఇన్స్టాల్ చేయాలనుకున్నారో వాటిని ఇవ్వచ్చు. ఇక్కడ బాడీ పార్సర్ వచ్చేసి ఇది మనకి JSON రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇస్తున్నాం కదా, సో దాన్ని సపోర్ట్ చేయడానికి. కోర్స్ అనేది డొమైన్ ఉంటాయి కదా, లోకల్ హోస్ట్ ఇంకా లేదా మీ ఓన్ డొమైన్ అయినా వాటిని సపోర్ట్ చేయడానికి. ఇంకా ఎక్స్ప్రెస్ అనేది ఫ్రేమ్వర్క్ అన్నమాట. బ్యాక్ ఎండ్ నోడ్ని మనం ఎక్స్ప్రెస్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి చేస్తున్నాము. సో ఈ ఎక్స్ప్రెస్లో మనకి రౌటింగ్ అని లేదా సర్వర్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ మనకి డిఫాల్ట్గా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. MySQL వచ్చేసి డేటాబేస్ని కనెక్ట్ చేసి మనం డేటాబేస్ యూజ్ చేసుకోవడానికి. నోట్మోన్ అనేది మన సర్వర్ని ఒకసారి రన్ చేసిన తర్వాత ఏవైనా చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవ్వడం కోసం నోట్మోన్ అనే ప్యాకేజ్ని యూజ్ చేస్తాం అనమాట. సో వీటిని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ package.jsonలో కనిపిస్తున్న ఈ డిపెండెన్సీస్ అన్ని, ఈ ప్యాకేజెస్ అన్ని కూడా ఇన్స్టాల్ అవుతాయి అనమాట. ఓకే, తర్వాత మన server.js ఫైల్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మనం
ఇక్కడ కోడ్ రాస్తున్నాం. ఇది ఏంటంటే ఫస్ట్ మన ఎక్స్ప్రెస్ని డిఫైన్ చేయాలి, నెక్స్ట్ కోర్స్ని డిఫైన్ చేయాలి, బాడీ పార్సర్, ఇంకా మనం ఏ పోర్ట్లో రన్ చేయాలన్నది ఇక్కడ డిఫైన్ చేయాలన్నమాట. పోర్ట్ ఇచ్చి, ఇంకా process.env.port అంటే ఒకవేళ ఈ పోర్ట్ 8080 అనేది అవైలబిలిటీ లేకపోతే ఇక్కడ ఏ ప్రాసెస్ అయితే అవైలబుల్గా ఉందో అది మనకి అందులో మనకి రన్ అవుతుంది అనమాట. ఇంకా ఫస్ట్ మనం ఎక్స్ప్రెస్ ఫంక్షన్ తీసుకుంటున్నాము, దాన్ని యాప్కి అసైన్ చేస్తున్నాము. సో యాప్.యూజ్ అనేది ఇందులో మనం ఏం చేస్తామంటే కోర్స్ అంటే ఇందా చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ డొమైన్స్ నుంచి, డిఫరెంట్ లోకల్ హోస్ట్ నుంచి, అంటే ఆ డొమైన్ మనం సపోర్ట్ చేయాలనుకుంటే కోర్స్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్రాష్ కోర్సులు చెప్తున్నప్పుడు అందులో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా క్లియర్ ఐడియా వచ్చింది. ఇంకా బాడీ పార్సర్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే JSON సపోర్ట్ చేయడానికి, అంటే రిక్వెస్ట్కి ఇంకా రెస్పాన్స్ కూడా. సో JSON సపోర్ట్ చేయడానికి బాడీ పార్సర్ యూజ్ చేస్తాం. URL ఎన్కోడెడ్ ఉంది కదా, సో ఇది కూడా మనకి JSON సంబంధించింది అనమాట. రిక్వెస్ట్ రెస్పాన్స్ రెండింటికి సంబంధించినవి ఈ రెండు బాడీ పార్సల్స్. నెక్స్ట్ రౌట్స్ వచ్చేసి మనం మన పర్టికులర్ URL అంటున్నాం కదా, URLస్ని ఈ బ్యాక్ ఎండ్లో మనం రౌట్స్ అంటాం అనమాట. ఈ పర్టికులర్ ఈ routes/users అనే ఫైల్, ఇది ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఈ ఫైల్ నుంచి ఇది ఒక మాడ్యూల్ అనమాట. ఈ మాడ్యూల్ నేను అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో దాని నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్లో క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఈ server.jsలోనే క్రియేట్ చేయొచ్చు. కానీ కోడ్ లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి ఇలాంటి మనం మాడ్యూల్స్ వైజ్ డివైడ్ చేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట. ఫ్యూచర్లో more than 10 లేదా more than 2, 3, 4 అలా మన రౌట్స్ అనేవి పెరుగుతూ వెళ్తాయి అనమాట. సో అలాంటప్పుడు ఈ పర్టికులర్ ఒక సింగిల్ ఫైల్లోనే అవన్నీ రాయాలంటే మేనేజ్ చేయడం కష్టమైపోద్ది కాబట్టి, సో నేను మాడ్యూల్ కింద డివైడ్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనమాట. ఆ ఫైల్ ఏంటనేది తర్వాత చూద్దాం. సో ఫస్ట్ దాన్ని ఎలా యూజ్ చేసానో చూడండి. సో ఆ యూజర్స్ రౌట్కి ఈ యూజర్స్ని ఎక్స్పోర్ట్ చేసిన యూజర్స్ ఫైల్ని అసైన్ చేశాను. దాన్ని ఈ యాప్.యూజ్ తర్వాత ఇప్పుడు ఒక URL ఇస్తున్నాను. ఇది ఏంటంటే బేస్ URL అనమాట. బేస్ URL అంటే మన డొమైన్ తర్వాత /API/users అంటే దీని నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అంటే మన డొమైన్ తర్వాత ఇది ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత రిమైనింగ్ వేరే URLs ఏవైనా ఉంటే రౌట్స్ వాటిని పెట్టచ్చు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఒకవేళ మీరు స్టార్టింగ్ ఏది వద్దు అనుకుంటే, అంటే స్టార్టింగ్ మీరు ఏ URL ఉండదు అనుకుంటే జస్ట్ స్లాష్ అని పెడితే మీరు ఏదైతే మీరు లోపల ఈ యూజర్స్ రౌటర్లో మీరు URL ఇస్తారో దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఈ పర్టికులర్ డొమైన్ తర్వాత /API అని ఇచ్చారు కదా, సో ఈ /API ఇది అనమాట. తర్వాత నేను ఇంకా ఎక్స్ట్రా యూజర్స్ అని కూడా ఇచ్చాను. సో తర్వాత చూస్తే ఈ పైన ఆల్రెడీ ఒక URL రాసాను. అది ఏంటంటే అంటే డిఫాల్ట్గా మనం ఏ URL ఇవ్వకపోతే డిఫాల్ట్గా ఒక రెస్పాన్స్ అనేది ఇచ్చిద్ది అనమాట. ఏంటంటే వెల్కమ్ టు REST API అని చెప్పేసి మనకి రెస్పాన్స్ ఇచ్చిద్ది డిఫాల్ట్గా మన డొమైన్ని యాక్సెస్ చేస్తే. ఇంకా సర్వర్ ఎలా క్రియేట్ చేయాలంటే ఈ యాప్ అని తీసుకున్నాం కదా, యాప్ అంటే సింపుల్గా ఇక్కడ ఎక్స్ప్రెస్ ఫంక్షన్ అనమాట. సో ఆ ఎక్స్ప్రెస్ ఫంక్షన్లో లిజన్ అనే మెథడ్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఆ లిజన్లో మనం పోర్ట్ పాస్ చేయొచ్చు. ఈ పోర్ట్ అనేది మనం ఆల్రెడీ పైన డిక్లేర్ చేసాం, 8080 కానీ లేదంటే అవైలబుల్గా ఉన్న పోర్ట్ కానీ, దాన్ని మనకు డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఇది చేస్తే మన సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ మనం కన్సోల్ చేస్తున్నాం సర్వర్ ఈజ్ రన్నింగ్ అని చెప్పేసి, అంటే మనకి ఏ పోర్ట్లో రన్ అవుతుంది అనేది చూపించింది. సో దీన్ని ఎలా రన్ చేయాలి ఏంటనేది చూద్దాం. సో దీన్ని రన్ చేయాలంటే నోడ్ స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి server.js. సో ఇలా ఇస్తే మనకి సర్వర్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 8080 అని వస్తుంది కదా. దాని తర్వాత కొన్ని ఎర్రర్స్ వచ్చేది ఏంటని చెప్తాను. సో ఫస్ట్ మనం ఇలా రన్ చేస్తాం అనమాట. నోడ్ స్పేస్ మన ఫైల్ నేమ్, సర్వర్ అయితే సర్వర్, ఇండెక్స్ అయితే ఇండెక్స్, ఏ ఫైల్ అయితే ఆ file.js ఫైల్ అని ఇస్తాం. లేదా నోడ్మోన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏదైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ రౌట్స్ అని ఇచ్చాను, దీన్ని సేవ్ చేస్తే సర్వర్ అనేది రీస్టార్ట్ అవ్వదు. సో అలా నేను ఎన్ని చేంజెస్ చేస్తే అన్నిసార్లు రీస్టార్ట్ అవ్వాలనుకుంటే నోడ్మోన్ అనేది యూజ్ చేయాలి. సో దాన్ని యూజ్ చేసి ఎలా రన్ చేయాలంటే npm start అని ఇస్తే
npm స్టార్ట్ అని ఇస్తే ఫస్ట్ మీ package.jsonలో ఉన్న స్క్రిప్ట్స్లో ఉన్న స్టార్ట్ ఫైల్కి వెళ్ళుద్ది. ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను nodemon స్టార్ట్ అని చెప్పేసి. nodemon అనేది నేను ఆల్రెడీ లోకల్గా ఇన్స్టాల్ చేశాను nodemon అని. సో దీన్ని డైరెక్ట్ npm స్టార్ట్ అని ఇస్తే మనకి సర్వర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి nodemon స్టార్టింగ్ సర్వర్ అని చెప్పేసి ఉంది కదా, నోడ్ స్టార్ట్ server.js. సో ఈ server.js అనేది మనం ఇక్కడ ఇచ్చాం మెయిన్లో server.js అని ఇచ్చాం కదా, నోడ్ స్టార్ట్ server.js. సో ఇలా రన్ అవుతుంది అనమాట బ్యాక్ ఎండ్ వచ్చేసి. ఇంకా కింద చూపిస్తున్న ఎర్రర్ ఏంటంటే MySQLకి మనం కనెక్ట్ చేసాం అనమాట. సో ఈ MySQL కనెక్ట్ చేసాం కాబట్టి MySQL బ్యాక్ ఎండ్లో రన్ అవ్వట్లేదు. సో అందువల్ల ఇక్కడ ఈ ఎర్రర్ వచ్చింది. సో నేను MySQL XAMPP యూజ్ చేసి రన్ చేస్తున్నాను. సో మీరు డైరెక్ట్ MySQL అయినా రన్ చేయొచ్చు, లేదా XAMPP యూజ్ చేసుకొని అయినా సరే MySQL డేటాబేస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మళ్ళీ దీన్ని సేవ్ చేశాను. సో ఇక్కడ చూస్తే మీరు DB కనెక్టెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఈ ఫైల్ కూడా ఎక్కడ ఉన్నది అనేది నేను చెప్తాను. సో ఇలా మనకి ఏ ఎర్రర్స్ లేకపోతే సర్వర్ కరెక్ట్గా రన్ అవుతున్నట్టు అనమాట. సో ఇప్పుడు సర్వర్ రన్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఈ శాంపుల్ ఏపీఐ ఉంది కదా, ఫస్ట్ ఏపీఐ అంటే ఏ ఏపీఐ యూఆర్ఎల్ ఇవ్వకుండా ఉంటే మనకి ఈ రిజల్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో దాన్ని ఇక్కడ రన్ చేద్దాం. లోకల్ హోస్ట్ 8080 దీన్ని ఎంటర్ చేస్తే మీకు అవుట్పుట్ వచ్చింది, వెల్కమ్ టు రెస్ట్ ఏపీఐ అని చెప్పేసి. సో ఈ పర్టికులర్ రెస్పాన్స్లో నేను స్టార్టింగ్ ఏపీఐ అంటే ఏంటో చెప్పినప్పుడు ఇక్కడ చెప్పాను కదా, రిక్వెస్ట్ తీసుకునేది రెస్పాన్స్ ఇచ్చిద్దని. సో అది ఇదే అనమాట, రిక్వెస్ట్ తీసుకునేది రెస్పాన్స్ ఇచ్చింది. సో ఇక్కడ మనం రిక్వెస్ట్ ఏం తీసుకోవట్లేదు కాబట్టి రిక్వెస్ట్ని అలా ఉంచాం, కానీ దాన్ని ఎక్కడ యూజ్ చేయలేదు. రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు .send అని చెప్పేసి మనం ఫార్మాట్ని పంపిస్తాం అనమాట. ఇక్కడ నేను ఓన్లీ స్ట్రింగ్ని పంపిస్తున్నాను కాబట్టి స్ట్రింగ్ పాస్ చేశాను. ఒకవేళ నేను JSON ఆబ్జెక్ట్ పంపించాలనుకుంటే ఇలా JSON ఆబ్జెక్ట్ని పంపించవచ్చు అనమాట. చూసారు, ఇక్కడ నేను సేవ్ చేయగానే ఇక్కడ సర్వర్ అనేది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయింది. ఇంకా మన రెస్పాన్స్ కూడా JSON ఆబ్జెక్ట్లో వస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఈ డీటెయిల్స్ గురించి చూద్దాం. /API/users ఒకసారి దీన్ని యాక్సెస్ చేసి మనకి డేటా ఏమొస్తుందో చూద్దాం. /API/users. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు డేటాలో సో ఒక 3 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. 3 యూజర్స్ యొక్క రికార్డ్స్ ఉన్నాయి. అందులో ID, ఫుల్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, జెండర్, ఫేవరెట్ లాంగ్వేజ్. సో ఈచ్ యూజర్కి కాలమ్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేస్తాం. అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం ఈ ఏపీఐని కాల్ చేసాం. ఇంకా పర్టికులర్ అంటే ఓన్లీ పర్టికులర్ సింగిల్ యూజర్ తెలుసుకోవాలనుకుంటే ఆ యూజర్ యొక్క ID పాస్ చేస్తే ఆ యూజర్ యొక్క సింగిల్ డేటా అనేది మనకు వచ్చింది. సో దీన్ని మనం గెట్ మెథడ్ అంటాం. మనం చెప్పుకున్నాం 4 మెథడ్స్ అని, గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అని. సో ఇది గెట్ మెథడ్. ఇంకా నేను బ్రౌజర్లో ఓన్లీ మనకి గెట్ మెథడ్స్ మాత్రమే యాక్సెస్ అవుతాయి, వేరే మెథడ్స్ యాక్సెస్ అవ్వవు. సో వాటిని ఎలా యాక్సెస్ చేయాలంటే మనం డిఫరెంట్ ఎండ్లో మన డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకొని వాటిని కాల్ చేయొచ్చు అనమాట. పోస్ట్ మెథడ్, పుట్ మెథడ్, డిలీట్ మెథడ్ కూడా గెట్ మెథడ్తో పాటు. సో అయితే ఇప్పుడు మనం ఫస్ట్ DB కనెక్షన్ ఎలా కనెక్ట్ చేసామన్నది చూద్దాం. సో DB వచ్చేసి నేను ఈ DB ఫోల్డర్లో index.js అనే దాంట్లో రాశాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ నేను MySQL కనెక్ట్ చేయాలంటే ఈ MySQL ప్యాకేజ్ స్టార్టింగ్లో ఇన్స్టాల్ చేశాను కదా, సో దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. సో ఈ MySQLలో మనకి క్రియేట్ కనెక్షన్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉందన్నమాట. ఆ మెథడ్లో మనం పాస్ చేయాల్సిన పారామీటర్స్ ఏంటి అంటే హోస్ట్ పాస్ చేయాలి. హోస్ట్ అంటే మన లోకల్ హోస్ట్ కానీ లేదా మన డొమైన్ నేమ్ కానీ ఆ హోస్ట్ పాస్ చేయాలి. ఇంకా యూజర్ వచ్చేసి మన MySQL యొక్క యూజర్ నేమ్, MySQL కానీ లేదా phpMyAdmin కానీ దాని యొక్క యూజర్ నేమ్ అనేది ఇక్కడ పాస్ చేయాలి. ఇంకా పాస్వర్డ్ మన MySQL యొక్క పాస్వర్డ్ కానీ phpMyAdmin యొక్క పాస్వర్డ్ కానీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ నా పాస్వర్డ్ అనేది ఏం లేదు కాబట్టి నేను జస్ట్ ఎంటీ వదిలేసాను. డేటాబేస్ వచ్చేసి మనం క్రియేట్ చేసిన డేటాబేస్ అనమాట. నేను యూట్యూబ్ అని చెప్పేసి ఒక డేటాబేస్ని క్రియేట్ చేశాను. ఎగ్జాంపుల్ అది ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదా, యూట్యూబ్ డేటాబేస్ క్రియేట్ చేశాను అనమాట. ఒకవేళ మీ డేటాబేస్ లేకపోతే క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ డేటాబేస్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మీ డేటాబేస్ నేమ్ ఇచ్చి క్రియేట్ నొక్కితే మనకి క్రియేట్ అయిపోద్ది అనమాట. ఇందులో నేను యూజర్స్ అనే టేబుల్ని ఇచ్చాను, అందులో ఈ పర్టికులర్ కాలమ్స్ ఇచ్చాను అనమాట. దీనికి సంబంధించిన SQL ఫైల్ని నేను ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాను. సో దీని యొక్క గిటబ్ లింక్ కూడా మీకు ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో డైరెక్ట్ మీరు ఇంపోర్ట్ చేస్తే
ఈ ఎస్క్యూఎల్ ఫైల్ని ఇక్కడ ఇంపోర్ట్ అనేది కదా, ఇంపోర్ట్ క్లిక్ చేసి చూస్ ఫైల్ చేస్తే దాన్ని చూస్ చేసి గో క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యూజర్స్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. అయితే ఇప్పుడు సో ఇక్కడ వరకు మన కనెక్షన్ గురించి చూసుకున్నాం. కనెక్షన్ అనేది మనకు డీటెయిల్స్ ఇలా ఇవ్వాలన్నమాట. కనెక్షన్ ఇచ్చిన తర్వాత అది కనెక్ట్ అయిందా లేదా అని చెక్ చేయాలంటే మళ్ళీ కనెక్ట్ మెథడ్ ఉంది. సో పైన ఈ ఎస్క్యూఎల్ ఈ క్రియేట్ కనెక్షన్లో అసైన్ చేసాం. ఈ కనెక్షన్లో కనెక్ట్ మెథడ్ని యూజ్ చేసుకుంటున్నాం. ఇందులో మనకి ఒకవేళ ఎర్రర్ వస్తే మనం ఎర్రర్ కనెక్టింగ్ అని చెప్పి ఆ ఎర్రర్ ఏంటనేది error.stack అని యూజ్ చేసి చూపిస్తాం అనమాట. అంటే మీరు స్టార్టింగ్లో చూసారు కదా, మన సర్వర్ రన్ చేయగానే డీబీ కనెక్షన్లో లేదు. సో మనకు ఒక ఎర్రర్ వచ్చింది డీబీ నాట్ కనెక్టెడ్ అని చెప్పేసి. సో ఆ ఎర్రర్ సంబంధించింది ఇది అనమాట. ఒకవేళ కనెక్ట్ అయితే డీబీ కనెక్టెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తాం. సో అది ఇక్కడ చూపిస్తాం కదా, అదనమాట. సో ఇలా మనం MySQLని కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మెయిన్ రౌట్స్ అంటే మనం ఏవైతే మెయిన్ ఏపీఐ అని అనుకుంటున్నామో ఆ ఏపీఐస్ గురించి చెప్పబోతుంది అనమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ 4 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను. గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, పుట్ మెథడ్ అండ్ డిలీట్ మెథడ్. సో 4 CRUD ఆపరేషన్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ గెట్ మెథడ్ వచ్చేసి అంటే రీడ్కి వచ్చేసి గెట్ మెథడ్ యూస్ చేస్తాం. పోస్ట్కి వచ్చేసి పోస్ట్ మెథడ్ యూస్ చేస్తాం. ఇంకా అప్డేట్ చేయడానికి పుట్ మెథడ్ యూస్ చేస్తాం. డిలీట్ చేయడానికి డిలీట్ మెథడ్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ యూఆర్ఎల్ని మనం యాక్సెస్ చేయాలంటే స్టార్టింగ్లో మన సర్వర్లో API/users అని ఇచ్చాం కదా, దీని తర్వాత అంటే యూజర్ స్లాష్ తర్వాత ఇక్కడ ఏ ఏపీఐ ఇస్తే దాన్ని యాక్సెస్ అవుతుంది అనమాట. సో స్టార్టింగ్ నేను స్లాష్ ఇచ్చాను. స్లాష్ ఇచ్చిన దాని అర్థం ఏంటంటే డిఫాల్ట్గా అనమాట. మనం స్టార్టింగ్లో ఇక్కడ ఏపీఐ ఏమి ఇవ్వకపోతే మనకు ఒక ఏపీఐ కాల్ చేసింది. అలానే API/users అని ఇస్తే దాని తర్వాత ఏది ఇవ్వకపోతే డిఫాల్ట్గా ఒక దాన్ని కాల్ చేయాలి కదా, అదేంటంటే ఇదనమాట. సో ఈ గెట్ మెథడ్కి కాల్ చేస్తుంది. ఈ గెట్ మెథడ్లో మన ఆపరేషన్ ఏంటంటే పర్టికులర్ యూజర్స్ అనే టేబుల్లో ఉన్న డేటా అంతా మనకు కావాలన్నమాట. సో అదే ఈ SQL క్వీరీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. సో ఆ యూజర్స్లో ఉన్న డేటా అంతా మనకి వచ్చింది. ఒకవేళ ఎర్రర్ వస్తే సో ఈ SQL క్వీరీ రన్ చేయడానికి మనకు మెయిన్ డీబీ ఉండాలి కదా. ఆ డీబీ అంటే మనం MySQL కనెక్ట్ చేసాం. అది ఎక్కడ ఇంపోర్ట్ చేసామంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసాం అనమాట. రిక్వైర్ ఇక్కడ ఏంటి ఈ యూజర్స్ ఫైల్ ఉంది. ఇక్కడ నుంచి 1 స్టెప్ బ్యాక్ వస్తే ఈ డీబీ ఫోల్డర్ ఉంది కదా. సో డైరెక్ట్ ఆ ఫోల్డర్ ఇచ్చానమాట. /index.js అయినా ఇవ్వచ్చు, లేదా ఇండెక్స్ ఫైల్కి మనం ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్గా index.js అనేది తీసుకునేది అనమాట. సో డీబీని ఇక్కడ ఇంపోర్ట్ చేసాము. సో ఈ డీబీలో మనకి క్వీరీ అనే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉందన్నమాట. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం క్వీరీస్ రన్ చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అనే SQL క్వీరీని ఇక్కడ ఫస్ట్ పారామీటర్గా పాస్ చేస్తున్నాం. సెకండ్ పారామీటర్ వచ్చేసి మన దాంట్లో ఏవైనా పారామీటర్స్ ఉంటే ఎక్స్ట్రా పారామీటర్స్ అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం కొన్ని వాల్యూస్ని పాస్ చేస్తాం. సో అలాంటప్పుడు మనం ఇక్కడ పెట్టవచ్చు అనమాట. ఒకవేళ లేకపోతే డైరెక్ట్ మనకి ఏదైతే రిజల్ట్ ఇస్తుందో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఇక్కడ ఇస్తాం. ఇంకా ఫస్ట్ పారామీటర్ వచ్చి ఎర్రర్ అంటే ఏదైనా ఎర్రర్ ఉంటే మనకి ఎర్రర్ డిస్ప్లే చేయడానికి. ఇంకా రో వచ్చేసి రిజల్ట్ అనమాట. మనకి ఏదైతే రిజల్ట్ ఉంటుందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటే అన్నీ వచ్చేస్తాయి అనమాట. నేను ఇక్కడ జస్ట్ రో అని పెట్టాను. సో మీరు నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ERR అని చెప్పచ్చు, లేదా ఎర్రర్ అని పెట్టచ్చు, నేమ్ ఏదైనా పెట్టచ్చు. కానీ వాటి ఫంక్షనాలిటీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇది ఎర్రర్కి యూజ్ చేస్తాం, సెకండ్ వచ్చేసి రిజల్ట్కి యూజ్ చేస్తాం అనమాట. ఒకవేళ మన రిజల్ట్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంటే లెంత్ అనేది సక్సెస్ అని చెప్తున్నాం మెసేజ్, అండ్ సక్సెస్ ఇక్కడ ట్రూ అని ఇస్తున్నాం. డేటా వచ్చేసి డేటాలోకి ఈ రో అంటే మొత్తం డేటా అంతటిని ఎరే ఆఫ్ టేబుల్ అనమాట. ఆ ఎరే ఆఫ్ టేబుల్ అంతా మనం ఈ డేటాకి పాస్ చేస్తాం. సో అప్పుడు మనకి రిజల్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఈ డేటాలో ఈ ఎరే ఆఫ్ డేటా అంతా ఉంటుంది. ఈచ్ ఆబ్జెక్ట్లో మన డేటాబేస్లో ఉన్న కాలమ్స్ వాటి యొక్క వాల్యూస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఒకవేళ డేటా ఏమి లేకపోతే నో డేటా ఫౌండ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇది
యూజర్స్ అందరినీ గెట్ చేసుకునే గెట్ మెథడ్. ఇంకా సింగిల్ యూజర్ ఐడి రావాలనుకుంటే, అంటే సింగిల్ యూజర్ యొక్క డీటెయిల్స్ రావాలనుకుంటే మనం API/users తర్వాత /user ID, ఇక్కడ యూజర్ ఐడిని ఇచ్చాను కదా, సో ఇది ఒక పారామీటర్ నేమ్ అనమాట. సో పారామీటర్ నేము, సో ఈ యూజర్ ఐడి ప్లేస్లో మనం ఏది ఇస్తే అది తీసుకునిద్ది. ఇక్కడ నేను /1 అని ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ ID1 అనేది డీటెయిల్స్ వచ్చింది, 2 అని ఇస్తే ID2 యొక్క డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది అనమాట. సో యూజర్ ఐడి అంటే ఈ పారామీటర్ నేమ్ ఏదైనా ఉండొచ్చు, యూజర్ ఐడి ఉండొచ్చు, ఐడి ఉండొచ్చు, యూజర్ నేమ్ అవ్వచ్చు, పారామీటర్ నేమ్ మీ ఇష్టం, ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు. కానీ అది ఏం చేసిద్ది అంటే మనం ఇక్కడ ఏదైతే పారామీటర్ పాస్ చేస్తున్నామో ఆ ఏపీ తర్వాత దాన్ని ఆ పారామీటర్ కింద తీసుకునిద్ది అనమాట. దాన్ని గెట్ చేసుకోవడం ఎలా అంటే, ఈ రిక్వెస్ట్ ఉంది కదా, ఈ రిక్వెస్ట్లో మనకి పారామ్స్ అనే దాని ప్రాపర్టీ ఉందన్నమాట. సో పారామ్స్లో మనం ఏదైతే పారామీటర్ పాస్ చేసామో దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో యూజర్ ఐడి అనేది పాస్ చేస్తున్నాం కదా ఇక్కడ నుంచి, దాన్ని ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. అగైన్ దీన్ని నేను ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను, యూజర్ ఐడి అని. ఇందులో మళ్ళీ SQL క్వెరీ రాస్తున్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ID =?. సో ఈ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇక్కడ మనం డైరెక్ట్ ఈ యూజర్ ఐడిని మనం పెట్టేయచ్చు. ఎలా అంటే +user ID అని చెప్పేసి. సో దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. డిఫరెన్స్ ఏంటి అంటే, మనం డైరెక్ట్గా ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కొటేషన్స్ పెట్టి దాని పక్కనే ఐడి పాస్ చేస్తున్నాం. అంటే దీన్ని ఏమంటారంటే సింపుల్గా SQL ఇంజెక్షన్కి వల్నరబిలిటీ ఇస్తున్నట్టు అనమాట. SQL ఇంజెక్షన్ అంటే కొటేషన్స్ తీసి కొటేషన్స్ ప్లేస్లో ఐఫన్స్ అలా పెట్టి దాన్ని క్వెరీని కామెంట్ చేసి హ్యాక్ చేయొచ్చు అనమాట. సో దాన్ని మనం SQL ఇంజెక్షన్ అంటాం. సో అలాంటిది మనం ఇలా డైరెక్ట్ క్వెరీలోనే ఆ వేరియబుల్ని కొటేషన్స్ పక్కన ఇచ్చేస్తే SQL ఇంజెక్షన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా ఇలా క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఏవైతే పారామీటర్ మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టామో దానికి సంబంధించిన డేటాని అరేలో పాస్ చేస్తే SQL ఇంజెక్షన్ కాకుండా ఉంటుంది అనమాట. ఇంకా దాని యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ వచ్చేసి ఎర్రర్, ఇంకా రో అని చెప్పాను, అంటే పర్టికులర్ యూజర్ యొక్క డీటెయిల్స్. ఒకవేళ ఎర్రర్ వస్తే మెసేజ్ ఎర్రర్ అని చూపిస్తున్నాను, లేదంటే లెంత్ ఎక్కువ ఉంటే మనకి సక్సెస్ వచ్చి డేటాని రోలో పంపిస్తున్నాను. ఇంకా ఒకవేళ డేటా లేకపోతే నో డేటా ఫౌండ్ అని చూపిస్తున్నాను. ఒకసారి ఇక్కడ ఇక్కడ మనకి అవైలబుల్గా డీటెయిల్స్ వచ్చేసి 3 IDs, అయితే ఇప్పుడు 4 లేదు కదా, 4 ఎంటర్ చేసి చూపిస్తాను. సో 4 ఎంటర్ చేయగానే నో డేటా ఫౌండ్ అని వచ్చింది అనమాట. సో అలా సింగిల్ యూజర్ యొక్క డీటెయిల్స్ ఫిట్ చేయొచ్చు. నెక్స్ట్ యాడ్ యూజర్. సో యాడ్ యూజర్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ మనకి దీనికంటే ముందు ఈ గెట్ మెథడ్ పోస్ట్ మెథడ్స్ని యాక్సెస్ చేస్తున్నాం కదా, దాన్ని ఎలా యాక్సెస్ చేస్తున్నాం అంటే ఈ రౌటర్ అనే దాని నుంచి యాక్సెస్ చేస్తున్నాం. ఈ రౌటర్ అంటే మనం ఏదైతే ఎక్స్ప్రెస్ ఫ్రేమ్వర్క్ అన్నామో అందులో మనకి రౌటర్ అనే ఫంక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో దాని ద్వారా మనం ఆ రౌటర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ రౌటర్ యూజ్ చేసుకునే మనం API URLsని యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఏవైతే URLsని యాక్సెస్ చేస్తున్నామో వాటిని ఈ రౌటర్ అనే దాని ద్వారా యూజ్ చేసుకునే చేయగలుగుతాం అనమాట. ఈ రౌటర్లోనే ఈ గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, పుట్ మెథడ్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. వేరే ఫ్రేమ్వర్క్ తీసుకుంటే అందులో డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఈ మెథడ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ సేమ్గా ఉంటాయి అనమాట, గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్స్ అవన్నీ. అయితే ఇప్పుడు యాడ్ యూజర్ ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి పోస్ట్ మెథడ్. ఫస్ట్ పారామీటర్ వచ్చి మనం ఏదైతే URL ఇవ్వాలనుకుంటున్నామో ఆ URLని ఇస్తున్నాం. సో URL ఏంటి అంటే user/యాడ్ యూజర్. సో నేను ముందు చెప్పాను కదా, ఇది పోస్ట్ మెథడ్. బ్రౌజర్లో మనకి గెట్ మెథడ్ మాత్రమే యాక్సెస్ అవుద్ది. సో ఇప్పుడు దీన్ని ఎలా చెక్ చేయగలుగుతాం, ఒకసారి దీన్ని ఎంటర్ చేసి చూడండి. మీకు నో డేటా ఫౌండ్ అని వస్తుంది. అంటే దీన్ని ఏ APIకి తీసుకుంటుందంటే మనం ఇంతకుముందు ఇచ్చాం కదా సింగిల్ డేటా, సో ఆ APIకి తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఇది గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్ కాదు. సో పోస్ట్ మెథడ్ చెక్ చేయాలంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనం ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ ఏదైనా ఫ్రేమ్వర్క్ రాసినప్పుడు అందులో ఇంక్లూడ్ చేసి చెక్ చేయొచ్చు, లేదా 2 పోస్ట్ మ్యాన్ యూజ్ చేసి చెక్ చేయొచ్చు. సో పోస్ట్ మ్యాన్ అలా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ గూగుల్లో పోస్ట్ మ్యాన్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని సెర్చ్ చేయండి. మీకు పోస్ట్ మ్యాన్ యొక్క క్రోమ్ వెబ్ స్టోర్లో ఉన్న క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది వచ్చింది అనమాట.
ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు ఇది యాడ్ అయ్యి లాంచ్ యాప్ అని చెప్పిద్ది. సో లాంచ్ క్లిక్ చేయండి. లాంచ్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకునిద్ది. ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో ఓపెన్ అయింది. సో ఇక్కడ క్లోజ్ చేయండి. జస్ట్ ఇది క్యాన్సిల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ ఈ ఈ డ్రాప్ డౌన్లో మనకి డిఫరెంట్ మెథడ్స్, ఇవన్నీ ఏపీఐ మెథడ్స్ అన్నమాట. ఇందా చెప్పుకున్న 4 CRUD ఆపరేషన్స్ అని. సో 4 కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సో మనం ఏం చెప్పుకోబోయేది 4 మాత్రమే. సో ఇప్పుడు నేను పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి పోస్ట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏపీఐ ఇవ్వాలి కదా. సో ఫస్ట్ HTTP తర్వాత లోకల్ హోస్ట్ కోలన్ 8080 తర్వాత API/users వరకు ఇచ్చాను. దీని తర్వాత యాడ్ యూజర్ అని ఇవ్వాలి కదా. సో యాడ్ యూజర్ అని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెడర్స్ ఉన్నాయి కదా. హెడర్స్లో కంటెంట్ టైప్ వచ్చేసి applications/json అని ఉండాలి. ఇంకా బాడీలో మనం ఏదైతే పాస్ చేయాలనుకుంటున్నామో డేటాని, ఆ డేటాని ఇక్కడ పాస్ చేయాలన్నమాట. దాన్ని పాస్ చేసే ముందు ఇక్కడ మీరు రా అని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ JSON అని ఉంది కదా, డిఫాల్ట్గా టెక్స్ట్ అని ఉండిద్ది ఇలాగా. దీన్ని మీరు JSON applications/json అని సెలెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు మీకు JSON అని సపోర్ట్ చేసిద్ది. ఇప్పుడు మీరు డేటాని పాస్ చేయాలి. డైరెక్ట్గా మీరు ఎంటర్ చేస్తే డేటా ఏం లేదు కాబట్టి డీటెయిల్స్ ఏమి స్టోర్ అవ్వవు. సో డేటా ఏది పాస్ చేయాలి ఏంటి అనేది మనం ఇక్కడ ఇచ్చాము. సో ఫస్ట్ వచ్చి ఇక్కడ రిక్వెస్ట్ నుంచి బాడీ అంటే మనం ఇక్కడ ఏదైతే పాస్ చేస్తున్నామో దీన్ని బాడీ కింద కన్సిడర్ చేసిద్ది అనమాట రిక్వెస్ట్. తర్వాత ఆ డేటాలోంచి మనం ఈమెయిల్ ఇంకా పాస్వర్డ్ని పాస్ చేస్తాం. ఒకసారి ఈమెయిల్ని పాస్వర్డ్ని పాస్ చేద్దాం. ఇక్కడ కొటేషన్స్లో ఉండాలి డేటా అంతా. సో సెండ్ క్లిక్ చేయగానే ఇది కొంచెం పైకి ట్రాక్ చేస్తే కింద మనకి అవుట్పుట్ వచ్చింది అనమాట. ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చి సక్సెస్ ట్రూ అండి, మెసేజ్ వచ్చి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది అనమాట. మళ్ళీ దీన్ని సెండ్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ అవుట్పుట్ మారింది. ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ దిస్ మెయిల్ అని వచ్చింది. అంటే నేను ఈ మెయిల్తో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వచ్చింది అనమాట. సో దీని కోడ్ చూద్దాం మనం. సో ఇక్కడ వరకు మనం రిక్వెస్ట్ని తీసుకోవడానికి దీన్ని మళ్ళీ నేను ఈ ఈమెయిల్ పాస్వర్డ్కి అసైన్ చేశాను. ఎందుకంటే ఇవి ఆ డేటాబేస్లో ఉన్న కాలమ్స్ అనమాట. ఈ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది డేటాబేస్లో అవైలబుల్గా ఉన్న కాలమ్స్. ఒకసారి ఈ టేబుల్ చూస్తే ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకవేళ వేరే కాలమ్ ఇస్తే ఎంటర్ అవ్వదు అనమాట. సో ఫస్ట్ మెయిల్ ఉందా లేదని చెక్ చేస్తాను. అది ఎలా అంటే ఈ క్వీరీ రాశాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఈమెయిల్ ఈక్వల్ టు ఈ యూజర్ ఆబ్జెక్ట్లో ఉన్న ఈ ఈమెయిల్. ఈ యూజర్ ఆబ్జెక్ట్లో ఉన్న ఈమెయిల్తో చెక్ చేస్తున్నాను. అంటే మనం ఏదైతే పాస్ చేసామో ఈమెయిల్ని ఆ ఈమెయిల్తో చెక్ చేస్తాం అనమాట. ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా అని. తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఎర్రర్ ఉంటే ఎర్రర్ వచ్చింది, లేదంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయనేది మీకు డేటా రోస్లో వచ్చింది అనమాట. అంటే ఇక్కడ రిజల్ట్ అయినా ఇవ్వచ్చు, రోస్ అయినా ఇవ్వచ్చు, పారామీటర్ నేమ్ ఏదైనా అవ్వచ్చు, కానీ మనకు వచ్చేది ఏంటంటే రిజల్ట్ అనమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ ఈమెయిల్తో ఆల్రెడీ డేటా ఉంటే ఇక్కడ నేను చెక్ చేసిన రోస్ డాట్ లెంత్ అని. సో వాటి యొక్క లెంత్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి పంపిస్తున్నాం ఈ రిజల్ట్లో సెండ్ అనే మెథడ్ యూజ్ చేసి. ఇంకా ఇదంతా ఒక ఆబ్జెక్ట్లో పంపిస్తున్నా చూడండి, దీన్ని JSON ఆబ్జెక్ట్ అంటాం. ఒకవేళ లేకపోతే ఈమెయిల్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి లేకపోతే ఇన్సర్ట్ క్వెరీ రాసాం అనమాట. ఇదేంటంటే ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ సెట్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాం. క్వశ్చన్ మార్క్లో ప్లేస్లో ఈ యూజర్ డేటా ఉండిద్ది. ఈ యూజర్ డేటా ఏంటి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఏదైతే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చామో ఇక్కడ ఆ డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అవుద్ది అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే యూజర్స్ తర్వాత ఈమెయిల్ పాస్వర్డ్ వాల్యూస్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏవైతే మన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ని ఇస్తామో సేమ్ ఇదే ఈ సెట్ యూస్ చేసి కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇక్కడ ఎర్రర్ వస్తే మనం ఎర్రర్ చూపిస్తాం. ఇక్కడ ఎర్రర్స్ అని ఉంది, జస్ట్ ఎర్రర్ మాత్రమే. సో ఇక్కడ ఏదైతే ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం, లేదంటే ఇక్కడ సక్సెస్ చూపిస్తాం అనమాట. రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తాం. ఇలా మనం యూజర్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు యూజర్ని ఎలా అప్డేట్ చేస్తామని చూద్దాం. సో అప్డేట్కి వచ్చేసి పుట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇంకా URL వచ్చేసి update user
ఏదైతే యూజర్ ఐడిని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్ ఐడిని పాస్ చేస్తాం. సో దాన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ చూద్దాం. సో యాడ్ యూజర్ ప్లేస్లో అప్డేట్ యూజర్, ఇంకా ఏ యూజర్ ఐడి మన డీటెయిల్స్ మనం స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్ ఐడి మనం ఇక్కడ ఇస్తాం అనమాట. సో దీని ఐడి వచ్చేసి 4. సో ఐడి ఇక్కడ చూడొచ్చు. యూజర్స్ని యాక్సెస్ చేస్తే మనకి లాస్ట్ ఐడి ఏదైతే ఉందో అది మనం క్రియేట్ చేసింది అనమాట. సో 4ని పాస్ చేస్తాం. 4ని పాస్ చేసి మనం ఏదైతే డేటాని మనం అప్డేట్ చేయాలనుకుంటామో ఆ డేటాని ఇక్కడ పాస్ చేస్తాం. ఇంకా పాస్ చేసే ముందు మెథడ్ మార్చాలి, పుట్ మెథడ్. ఇంకా డేటా వచ్చేసి ఏదైతే డేటా లేదు, ఇక్కడ ఫుల్ నేమ్ లేదు, జెండర్ లేదు, ఫేవరెట్ లాంగ్వేజ్ లేదు. సో ఈ 3 డీటెయిల్స్ని మనం పాస్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి రెస్పాన్స్ వచ్చింది అనమాట, అప్డేటెడ్ ప్రొఫైల్ సక్సెస్ఫుల్లీ అని. ఒకసారి డేటా అప్డేట్ అయిందో లేదో చూడండి. నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తే సో నేను అక్కడ ఏదైతే డేటా అప్డేట్ చేశానో ఆ డేటా అనేది ఇక్కడ అప్డేట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఫేవరెట్ లాంగ్వేజ్ని అప్డేట్ చేయాలనుకోండి, ఫేవరెట్ లాంగ్వేజ్ టైప్ స్క్రిప్ట్ అని ఇచ్చాను అనుకోండి. సో దీన్ని ఎంటర్ చేస్తే అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇంకా ఇక్కడ డేటా కూడా అప్డేట్ అయింది. దాని కోడ్ ఎలా రాయాలి చూద్దాం. సో ఫస్ట్ యూజర్ ఐడిని పారామీటర్స్ నుంచి తీసుకోవడానికి ఈ రిక్వెస్ట్ నుంచి params.user అని మనం యాక్సెస్ చేస్తాం. తర్వాత మన కంప్లీట్ రిక్వెస్ట్ బాడీని యాక్సెస్ చేయడానికి request.body అంటాం. తర్వాత క్వెరీ రాస్తాం అనమాట. ఫస్ట్ ఏదైతే మనం యూజర్ ఐడి పాస్ చేస్తున్నామో ఆ యూజర్ ఐడి అనేది మన డేటాబేస్లో ఉందా లేదని చెక్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఐడి ఈక్వల్ టు యూజర్ ఐడి, ఏదైతే యూజర్ ఐడి ఇచ్చామో ఆ యూజర్ ఐడి. సో ఒకవేళ మనకి ఎర్రర్ ఉంటే ఇది వచ్చింది, ఎర్రర్ లేకపోతే అంటే మోర్ దెన్ జీరో రికార్డ్స్ ఉంటే, మోర్ దెన్ 0 అంటే అట్లీస్ట్ 1 రికార్డ్ ఉంటే మనకి డేటా అనేది వచ్చింది అనమాట. డేటా వచ్చిన తర్వాత నేను ఈ యూజర్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నాను. యూజర్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇంట్లో మళ్ళీ ఏవైతే ఫీల్డ్స్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్స్ని ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఫుల్ నేమ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్. సో ఫుల్ నేమ్ ఒకవేళ ఈ డేటా నుంచి ఉంటే, డేటా అంటే నేను ఏదైతే రిక్వెస్ట్ బాడీ పంపిస్తున్నానో అక్కడ నుంచి ఫుల్ నేమ్ అనేది ఉంటే ఫుల్ నేమ్ ఇస్తున్నాను. ఒకవేళ లేకపోతే ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న నేమ్ తీసుకొని రీప్లేస్ చేస్తున్నాను అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ ఏదైతే నేను క్వెరీ రన్ చేశాను కదా పర్టికులర్ ఐడి యొక్క డేటా అని, ఐడి యొక్క డేటా అనేది మనకు వచ్చింది. రోస్ ఒక సింగిల్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్లో మనకు వచ్చింది. దాన్ని యాక్సెస్ చేయాలంటే రోస్ ఆఫ్ 0 పర్టికులర్ కీ అంటే ఫుల్ నేమ్ని యాక్సెస్ చేస్తాం. అలానే సేమ్ జెండర్ కూడా, ఒకవేళ జెండర్ ఉంటే మన రిక్వెస్ట్ బాడీలో జెండర్ని ఇన్సర్ట్ చేస్తాం, లేదంటే ఆల్రెడీ ఉన్న డేటాని ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఫేవరెట్ లాంగ్వేజ్ వచ్చేసి ఒకవేళ ఫేవరెట్ లాంగ్వేజ్ మనం పాస్ చేస్తే దాన్ని అప్డేట్ చేస్తున్నాం, లేదంటే ఆల్రెడీ ఉన్నదాన్ని అలా వదిలేస్తాం అనమాట. సో ఇలా యూజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ దాని అప్డేట్ క్వెరీ రాస్తాము. అప్డేట్ క్వెరీ ఎలా ఉంటుందంటే అప్డేట్ యూజర్స్ సెట్ అని చెప్పేసి మనం ఏదైతే ఆబ్జెక్ట్ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ పాస్ చేస్తున్నాం యూజర్ అని. ఫస్ట్ క్వశ్చన్ మార్క్కి ఇక్కడ ఫస్ట్ పారామీటర్, సెకండ్ క్వశ్చన్ మార్క్కి సెకండ్ పారామీటర్. సో వేర్ ఐడి ఈక్వల్ టు ఏదైతే పాస్ చేసిన యూజర్ ఐడి ఉందో దాన్ని ఇక్కడ పాస్ చేస్తాం. ఇంకా మనకి ఎర్రర్ వస్తే ఇక్కడ ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. రిజల్ట్ ఒకవేళ ఎర్రర్ లేకపోతే మనకి ఎల్స్ కండిషన్కి వచ్చింది. ఇందులో మనకి రిజల్ట్ చెప్పుద్ది అనమాట, అప్డేటెడ్ ప్రొఫైల్ సక్సెస్ఫుల్లీ అని. మనం ఏదైతే మెసేజ్ ఇస్తే దాన్ని పాస్ చేసిద్ది. ఇంకా ఇక్కడ స్టార్టింగ్లో మనం నెంబర్ ఆఫ్ రోస్ మినిమం గ్రేటర్ దెన్ 0 ఉండాలని చెప్పాం కదా. ఒకవేళ అది లేకపోతే ఈ ఎల్స్ కండిషన్కి వచ్చింది. అందులో యూజర్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి మనకి రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ మీరు లేని యూజర్ని అప్డేట్ చేయాలనుకున్నారు, సపోజ్ ఎగ్జాంపుల్ 5. సో 5 వచ్చేసి లేదు కాబట్టి యూజర్ నాట్ ఫౌండ్ అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి డిలీట్. సో ఈ డిలీట్ మెథడ్ వచ్చేసి డిలీట్ అంటాం. ఇది చాలా సింపుల్. సో డిలీట్ యూజర్ ఏపీ వచ్చేసి డిలీట్ యూజర్ స్లాష్ ఏదైతే యూజర్ ఐడిని మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ పారామీటర్ కింద పాస్ చేస్తున్నాము. సో పాస్ చేసిన పారామీటర్ని ఇక్కడ పారామ్స్ యూజ్ చేసి తీసుకుంటున్నాము. తర్వాత సో డిలీట్ క్వెరీ రాస్తున్నాను. డిలీట్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఐడి ఈక్వల్ టు మనం ఏదైతే యూజర్ ఐడి తీసుకుంటున్నామో ఆ యూజర్ ఐడిని పాస్ చేస్తున్నాను. ఒకవేళ ఎర్రర్ వస్తే ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. డిలీట్ అయితే మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది అనమాట. సో డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో
ఇప్పుడు నేను యూజర్ ఐడి 4 క్రియేట్ చేశాను కదా, సో దాన్ని ఒకసారి డిలీట్ చేస్తాను. డిలీట్ యూజర్ /4 అంటే యూజర్ యొక్క ఐడి, మెథడ్ వచ్చేసి డిలీట్. ఇక్కడ మీరు ఈ బాడీ ఏం పాస్ చేయక్కర్లేదు, జస్ట్ మీరు సెండ్ క్లిక్ చేస్తే డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అనమాట. ఇలా యూజర్ అనేది డిలీట్ అవుద్ది అనమాట. ఒకసారి మళ్ళీ టోటల్ యూజర్స్ని రిఫ్రెష్ చేసి చూడండి, వాల్యూ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇలా మనం డిలీట్ ఆపరేషన్ రాస్తాం అనమాట. ఒకసారి కోడ్ అంతా చూపిస్తాను, పాస్ చేసి మీరు డైరెక్ట్గా మీ సిస్టంలో ట్రై చేయండి. ఇంకా వీడియో లెంత్ కొంచెం ఎక్కువ రావడం వల్ల నేను ఇంకా ఇక్కడ కట్ చేశాను. ఈ అప్డేట్ చేసేటప్పుడు మనం ఇక్కడ పారామీటర్స్ పాస్ చేస్తున్నాం కదా, ఏవైతే పారామీటర్స్ని అప్డేట్ చేయాలనుకుంటున్నామో, సో ఇక్కడ నేను ఏం చేశానంటే మన ఈమెయిల్ పాస్వర్డ్ని మనం అప్డేట్ చేయం కదా, సో అలాంటప్పుడు ఏవైతే మనం వాల్యూస్ని అప్డేట్ చేయాలనుకుంటున్నామో వాటిని ఇక్కడ వాటిని చెక్ చేసి, అంటే అప్డేట్ చేసే ముందు చెక్ చేసి, ఒకవేళ కాలమ్స్ అక్కడ మనం మెన్షన్ చేసిన కాలమ్స్లో లేకపోతే అన్నోన్ కాలమ్ అని చెప్పేసి రెస్పాన్స్ ఇస్తున్నాను, లేదంటే ఈ క్వీరీని రన్ చేస్తున్నాను అనమాట. సో మీరు దాన్ని ఎక్సర్సైజ్ కింద ట్రై చేయొచ్చు. ఇంకా నేను గిటబ్లో కూడా కోడ్తో పాటు నేను అప్లోడ్ చేస్తాను, సో కోడ్ చూసినప్పుడు మీకు ఐడియా వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మన ఏపీఎస్ని క్రియేట్ చేస్తాము. సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.